క్రింది స్థాయి నాయకులు సరైన విధంగా ప్రవర్తించకపోతే వారి యొక్క అహంకారం వల్ల పెద్ద పెద్ద రాజకీయ పార్టీలు కూడా చాలా ఇబ్బందులు పడడం జరుగుతుంది. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే ఫైదాబాద్ ఎంపీ లల్లూ సింగ్, ఆయన అవధేష్ ప్రసాద్ మీద భారీ స్థాయి ఓటమిని చవిచూశారు. అందులోనూ బీజేపీ వంటి పార్టీకి రామ మందిరము అయోధ్య అన్నది ఒక పెద్ద మైల్ స్టోన్గా మారుతుంది అని అనుకుంటే లల్లూ సింగ్ చేసినటువంటి చౌకబారు పనుల వల్ల పూర్తిగా ఆ యొక్క నియోజకవర్గాన్ని కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడింది. దీనికి ప్రధాన కారణం నిర్లక్ష్యంగా ఉన్నటువంటి వైఖరి, నిర్లక్ష్యంతో కూడుకున్నటువంటి ప్రవర్తన. ఆ యొక్క ప్రాంతంలో దీనిని డీప్గా విశ్లేషించడం కొరకు ఇప్పుడు చెప్తున్నాను. ఆ ప్రాంతంలో రామ మందిరము మరియు ఎయిర్పోర్టు మరియు ఈ యొక్క రామ మందిర అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నటువంటి తాపత్రయంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి గృహ సముదాయాలనైతేనేమి, అలాగే వ్యాపార కూడలనైతేనేమి, ఇళ్ళనైతేనేమి వీటిని డెమాలిష్ చేసి నగరీకరణ చేయడానికి ప్రయత్నం చేశారు. ఇటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్న సమయంలో చాలామందికి రోడ్ వైండింగ్ కార్యక్రమం ప్రభావం వల్ల వారి యొక్క రోడ్డు కానీ ఇతర వ్యవహారాలు కానీ దెబ్బతిన్నాయి. వాటికి సంబంధించి లల్లూ సింగ్ని పోయి అక్కడ ఉన్నటువంటి జనాభా అడిగినప్పుడు ఆయన ఒకటే సమాధానం, చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. ఇది గవర్నమెంట్కి సంబంధించింది, దీన్ని మీరు గవర్నమెంట్తోనే ఏగండి, నాకు ఎటువంటి సమాధానం లేదు అని. అదేవిధంగా ఆ లల్లూ సింగ్ గెలిచినప్పుడు కొంతమంది అతని దగ్గర పోయి సహాయం పొందినప్పుడు, మీరు నన్ను చూసి ఓటు వేయలేదు, మోడీని చూసి వేశారు, కాబట్టి మీరు ఇక్కడ నుంచి మీకు మోడీ రెస్పాన్సిబుల్, నాకు రెస్పాన్సిబుల్ లేదు అని చెప్పి చాలా నిర్లక్ష్యమైనటువంటి వైఖరిని ప్రదర్శించడము. అదేవిధంగా ఓవర్ కాన్ఫిడెంట్తో బీజేపీ పార్టీ కూడా లల్లూ సింగ్ మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఆ యొక్క ప్రాంతంలో లల్లూ సింగ్ని నిర్మించడం వల్ల, అంటే అతన్ని ఎన్నుకొని ఆ యొక్క ఎలక్షన్స్కి కంటెస్ట్ చేయించడం వల్ల ఈ తీవ్రమైనటువంటి ఫెయిల్యూర్ అన్నది రావడం జరిగింది. ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, ఈ రాజకీయ విధానంలో నాయకుడు ఎప్పుడు ఏమరపాటుగా ఉండకూడదు, నిర్లక్ష్య వైఖరి ఉండకూడదు. ఇలా కనుక వ్యవహరించారు అని అంటే ఆ నాయకుల ప్రభావం వల్ల పార్టీ కూడా సర్వనాశనంగా మారడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు చాలామంది ఒకటేమంటారు, ఎస్పీ సమాజ్వాదీ పార్టీ ఏమంటుంది, ఇప్పుడు రాముడు మాకు సపోర్ట్గా ఉన్నాడని. ఇంత పెద్ద అచీవ్మెంట్ సాధించినటువంటి బీజేపీ దాన్ని ఎన్కాష్ చేసుకోకపోవడానికి గల కారణం ఏంటి? ఒక నాయకుడు. కాబట్టి ప్రతి నాయకుడు కలిస్తేనే ఒక బలమైనటువంటి పార్టీగాను, ఒక బలమైనటువంటి సొసైటీని బిల్డ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నాయకుడు అవ్వాలనుకున్న ప్రతి ఒక్కరూ ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ప్రజాక్షేత్రంలో ప్రజల దగ్గర ప్రజలతో మమేకమవుతున్నప్పుడు వారిని అనుసరించి ప్రవర్తించాలి. ఎందుకనంటే మిమ్మల్ని రాజు చేసేది ప్రజలు. కాబట్టి ప్రజల దగ్గర అహంకారపూరితమైనటువంటి ప్రవర్తన కనుక ఏ అయితే నాయకుడు చేస్తాడో అతను అధఃపాతాళానికి వెళ్ళిపోవడం జరుగుతుంది. మనం ఎప్పుడు కూడా ఈ రాజకీయ క్షేత్రంలో వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ప్రజలకి అనుగుణంగా పోవాలే కానీ మాకేంటి, మా ఇష్టం, మేము ఆల్రెడీ ఎంపీలమయ్యాము, ఎమ్మెల్యేమయ్యాము, మాకు ఇంత అండదండలు ఉన్నాయి అని అనుకుంటే అదే ప్రజలు వాళ్ళని కొంగలో దొక్కడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఫోక్స్ బాగా చూడండి, బాగా అర్థం చేసుకోండి. మీ రాజకీయంగా రేపు ఎదగాలి అని అనుకున్నప్పుడు, రాజకీయ నేతలు కావాలి అని అనుకున్నప్పుడు ఒకటి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అణిగి ఉన్నటువంటి వాడికి మాత్రమే అందులో ముందుకు చేరే అవకాశం ఉంటుంది. అదే కనుక నార్మల్గా ఉండకుండా విచ్చలవిడితనము, తన యొక్క బలాన్ని చూపించుకుంటాను అని చెప్పేసి అనుకుంటే అదే వారి యొక్క చివరి ఎన్నికలు కూడా అవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.